నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి మోసగించారని ఆరోపణ బైంసా పోలీసుల ఆధ్వర్యంలో సన్మానం వరదల్లో చిక్కుకున్న 160 మందిని కాపాడిన గజయితగాళ్లు పార్టీ కార్యకర్త కుటుంబానికి టీఆర్ఎస్ అండ 2 లక్షల విలువైన చెక్కు అందజేత ఇక డీటెయిల్ చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి మోసగించారన్నారు. 2023 తర్వాత లక్ష నాగలతో దున్ని కేసీఆర్ ఫామ్ హౌస్ను బడుగులకు పంచుతామన్నారు. కేసీఆర్ మెడల్ వంచి బడుగులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఇస్తామన్నారు. హుజురాబాద్లో జరిగేది బైపోల్ కాదని కేసీఆర్కి బయింగ్ ఎలక్షన్ అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు కాదని 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్లో బీజేపీ గెలుపును సీఎం కేసీఆర్ అడ్డుకోలేరన్నారు. కేసీఆర్ పై తెలంగాణ సమాజం విశ్వాసం కోల్పోయిందని చెప్పారు. చాలా మంది నాయకులు వచ్చారు. దయచేసి వేరే ఎవరి పిలవలేదు, ఎవరిని వేదిక విలువ చెప్పి దయచేసి ఎవరు అనుకోవద్దు. సమయం తక్కువ కాబట్టి స్టేజ్ చిన్నగా కాబట్టి దయచేసి అంధ్యారా భావించడానికి అందరికీ రాష్ట్ర శాఖ తరఫున ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా క్షమాపణలు కొడతాను. నేను చాలా మంది మా లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తూ ఉన్నారు. పోలీసులందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ప్రగతి భవన్ పోతున్నాడు. మా సుధాకర్ గారు కూర్చున్నాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ప్రగతి భవన్ పోతున్నాడా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకెటో పోతున్నాడా? పోతున్నావా? మనం పోతున్నావా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఒక కార్యక్రమం తీసుకుంటే అదే కార్యక్రమం పరిమితమవుతాం మనం. నేను చెప్పిన ఇంతకుముందు పోలీసులకి ఫోన్ చేస్తే మేము పోతాం, మీ అయ్య కూడా ఆపరాడని చెప్పి అన్న, ఒక ముఖ్యమంత్రి అయ్య కూడా ఆపరాడని చెప్పి అన్న. కానీ పక్కా పెడతాం నీ ప్రగతి భవన్ను, నీ ఫామ్లను నువ్వు గతంలో ఉన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష నాగలతో దున్నిస్తాడు. ఇప్పుడు ఎత్తున్నాము భారతీయ జనతా పార్టీ 2023 తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతున్నది. వచ్చిన వెంటనే నీ ప్రగతి భవన్, నీ ఫామ్లను లక్ష నాగలతో పక్కా దూరం ఈ ఎస్సీ బీసీలకు పక్కా పరిస్థితుల విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. శాంతి భద్రత ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మేము పర్మిషన్ తీసుకొని ధర్నా చేస్తున్నాం. పర్మిషన్ తీసుకోకుండా ధర్నా చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆపేటువంటి సత్తా నీ దగ్గర లేదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. 2 సార్లు అసెంబ్లీ ముట్టడించినాం. నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, నువ్వు ఫెయిల్ అయిపోయావు. కానీ మేము సక్సెస్ అయినాం. ప్రగతి అసెంబ్లీ గేట్లను టచ్ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వస్తే. ముఖ్యమంత్రికి దరదర స్టార్ట్ అయింది. అందుకే ఎస్సీ బీసీల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరిస్తుందో దాన్ని సమాజానికి చెప్పడం కోసమే ఈ ఆత్మ గౌరవ పోరుతోని ఈ దీక్షా కార్యక్రమం, ఈ ధర్నా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. అనేక మంది పెద్దలు అనేక విషయాలు స్పష్టం చేశారు. సమయం లేని కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు బాబు గారు అనేక విషయాలు పోరు భూముల విషయంలో, ప్రతిసారి పోరు భూముల విషయంలో ఆదివాసీ, హరిజన, గిరిజన పేద ప్రజలు కూడా ఇలా పోరు భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కూడా గుర్తుంచుకోవాలి. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి భూమి పుత్రులను మోసం చేయాలా, భూమి పుత్రులకు న్యాయం చేస్తా, పేదలకు న్యాయం చేస్తా అని చెప్పి అనేక సందర్భాల్లో పోరు భూముల సమస్యను పరిష్కరిస్తున్నాడు. ఇవాళ నిరుపేద ప్రజలన్న ఎస్టీ సమాజం అంతా కూడా అరువులు ఒక్కరిక్కడ ఉండు, కేవలం 1 ఎకరము 2 ఎకరాలు 2 గుంటల పేరుతో నమ్ముకున్న భూమిలో అనేక సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటే ఇలా పంట చేతికి వచ్చిన తర్వాత. ఇక ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కార్యకర్త లక్ష్మీ నరసింహారెడ్డి కుటుంబానికి టీఆర్ఎస్ అండగా నిలిచింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల్ అంతరంగ గ్రామంలోని బాధిత కుటుంబానికి 2 లక్షల విలువైన చెక్కును అందజేసింది. కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ జంగయ్య, ఉప సర్పంచ్ రాజేందర్, కార్యదర్శి సింహాచలం, నరసింగరావు, మధుసూదన్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో మన టీఆర్ఎస్ పార్టీలో కూడా సభ్యత్వం చేసిన ప్రతి వ్యక్తికి కళ్యాణ లక్ష్మి అది బీమా వచ్చిన 2 లక్షల వరకు ఇస్తున్నారని, ఇంకోటి యాక్సిడెంట్ పూర్వకంగానే మరణిస్తే ఈ 2 లక్షల బీమా ఇస్తారు. కానీ సాధారణంగా మంచి ఏజ్ ఉన్న 50 సంవత్సరాల లోపు
మరి ఆ ధర ఎక్స్పైర్ అయింది కాబట్టి వాళ్లకు అందలేదు, అడిగితే అట్లా రాదు, సాధారణ మరణానికి రాదని తెలిసింది. మరి అది కూడా చేస్తే బాగుంటది దయచేసి. ఇంకోటి మధ్యలో రెస్పాన్స్ టెక్స్టైల్ కానీ, కుందన్ కానీ, కటేరా కానీ, అమెజాన్ లాంటి కంపెనీలు వచ్చి మనకు ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు దొరికేటటువంటి కంపెనీలు కూడా రావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే, ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినాకనే ఈ కార్యక్రమాలు చేసేది. కాబట్టి మీరందరూ కూడా మీకు ఎవరైనా మెంబర్షిప్ తీసుకోకపోతే కూడా తప్పకుండా తీసుకుంటే వాళ్ళకు కూడా చెప్పలేము ఎవరి అదృష్టం ఎట్లున్నారో. ఏమన్నా అనుకూలమైన సంఘటనలు వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితి ఆపత్కాలంలో 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తాయి. దానికి ఎవరైనా ఉంటే మస్తాన్ దగ్గర మరి నర్సింగ్రావు దగ్గర మీరు మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మేడం కొంచెం ముందుకు రా. బైంసా పోలీసుల ఆధ్వర్యంలో గజాయి తగాలను సన్మానించారు. ఇటీవలి భారీ వర్షాలతో గడ్డెన్న ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా పెరిగిపోయింది. దీంతో సంబంధిత అధికారులు నీటిని దిగువకు విడిచిపెట్టారు. ఈ క్రమంలో పట్టణంలోని కుబీర్ చౌరస్తా, ఆటోనగర్, ఎన్ఆర్ గార్డెన్ పరిసరాలు వరద నీటితో నిండిపోయాయి. దాదాపు 160 మంది ప్రజలు ఈ వరదల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన గజాయి తగాళ్లు తమ ప్రాణాలను లెక్క చేయకుండా వారిని కాపాడారు. ఈ నేపథ్యంలో వీరిని సన్మానించారు. కార్యక్రమంలో బైంసా మండల తహసీల్దార్ విశ్వంబర్, సిఐ ప్రవీణ్ కుమార్, ముదోల్ సిఐ అజయ్ బాబు, ఎస్ఐ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. సహాయ సహకారాలు అందించి చాలా మంది దగ్గర అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఏఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజలకి ఎప్పుడైతే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి ఇంతకుముందు జరిగిన వరద విపత్తుల సందర్భంగా చాలా కుటుంబాలు రోడ్డు మీద వచ్చినాయి. దాదాపు ఆటోనగర్లో 160 నుంచి 200 మందిని రక్షించడంలో కీలక పాత్ర పోషించారు. మీ అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఏఎస్పీ గారికి, పోలీసు యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆనాడు ఆ విధంగా స్పందించకపోతే మన బైంసాలో చాలా నష్టం జరిగేది. అంత నష్టాన్ని నివారించడంలో కీలక పాత్ర వహించిన ఏఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ఈ వరదలో చిక్కున్నటువంటి అందరికీ మా యొక్క గజాయితగాలైనటువంటి అందరి సహాయంతో ఏదైతే అందరినీ పడవ తీసుకొని అందరికి సహాయంతో అందరికీ బయట తీయడం అనేది జరిగింది. అంటే ఎంత కష్టం ఉన్నదో అవి మాకే తెలుసు అనమాట. అదంతే దాని లోపల మేము ఎంత ఇది చేస్తున్నామో మా ప్రాణాలు ఇది పెట్టి మేము అందరికీ కాపాడడం అనేది జరిగిందని. ఎంత పడవ తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ పడవ కూడా మమ్మల్ని లాక్కెళ్ళడం అనేది జరిగింది. కానీ దాన్ని తట్టుకొని కూడా మేము ఈరోజు అందరినీ కాపాడడం అనేటువంటి జరిగింది. అందరికీ బయట కూడా తీసినాము అందరి సహాయంతో. ఎవరికి ఏం జరగకుండా అందరికీ మంచితనంతో అందరికి బయట తీసి అందరికీ కాపాడు. सडनली बारिश होने के कारण गड्ढेना डैम SRPS प्रोजेक्ट का पानी छोड़ना पड़ा था. उसके बाद में ऑटोनगर में काफ़ी ज़्यादा फ्लड आ गया था. लेकिन सभी रेवेन्यू डिपार्टमेंट की तरफ से, पुलिस डिपार्टमेंट की तरफ से, फायर डिपार्टमेंट, इलेक्ट्रिक डिपार्टमेंट की तरफ से प्रॉपर्ली प्रॉम्प्ट एक्शन लेते हुए हमने 160 लाइट्स को सेव किया. उसमें सबसे बड़ा योगदान जो था वो था फिशरमैन्स का, जो बासर से और साथ में मिर्ज़ापुर से और कुछ लोग भैंसा से आए थे. आज जो प्रोग्राम रखा था, ये प्रोग्राम हमारी तरफ से, पुलिस डिपार्टमेंट की तरफ से एक छोटा सा उनके लिए शुक्रिया अदा करने का मौका था. इसमें उन्होंने जो अच्छा काम किया उसके लिए हम कहना चाहते थे. और भैंसा के जो असली रियल हीरोज़ हैं उन लोगों को हम सामने आना चाहते थे. और ऐसे ही भैंसा के लोग
కరోనా కట్టడిలో అక్కనపల్లి గ్రామం ఎల్లవేళలా ఆదర్శంగా నిలవాలని సర్పంచ్ మెరుగుపోచం ఆకాంక్షించారు. అందువల్లనే 3వ విడత కరోనా టీకా శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా ఎక్కడికి పోలేదని ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ స్వప్న, హెల్త్ సూపర్వైజర్ సంతోష్, ఏఎన్ఎంలు సరిత, రజిత తదితరులు పాల్గొన్నారు. ఆకనపల్లి గ్రామంలో కరోనా మమ్మారి బాగా విస్తరిస్తున్న తరంలో మా హెల్త్ సెంటర్ పుట్టూరు హెల్త్ సెంటర్ వాళ్ళ సిబ్బంది సహకారంతో ఆకనపల్లి గ్రామ ప్రజలు వాళ్ళ సహకారంతో మా ముందు టీకా మన ఊళ్ళకు రావాలని 3వసారి కరోనా మమ్మారిని 3 క్యాంపులు విడదలుగా పెట్టించి చిన్నలు పెద్దలు మా గ్రామ సిబ్బందితో సహా అందరూ సహకరించి దీన్ని 3వ క్యాంపు బ్రహ్మాండంగా టీకాలు జరపడానికి ముందుకు తీసుకువెళ్తున్న ఆకనపల్లి సర్పంచ్గా నన్ను ప్రోత్సహించి ముందుకు నడుపుతున్న నా ప్రజలు ఈ టీకాలు తెప్పించడానికి నేనుంటే నా ఎంబడి ఉండి నడచడానికి నా ప్రజలు ఏదినికైనా రెడీ బిడ్డ అని ముందు టీకాలు వేపి అని క్యాంపు పెట్టించి వేయించడానికి నాకు ఏ డిపార్ట్మెంట్ అయినా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ స్టాఫ్ కానీ పోలీస్ సిబ్బంది కానీ అన్ని శాఖలు నాకు సహకరించి ముందంచెలో నా ఆకనపల్లి విలేజ్లో అన్ని క్యాంపులు పెట్టడానికి సహకరించినందుకు అన్ని డిపార్ట్మెంట్లకు, పత్రికా మిత్రులకు, మిత్రులకు అందరికీ, అన్నలకు, చెల్లెలకు, తమ్ములకు, నా ఊరు నా వార్డు సభ్యులు అందరికీ, ఉప సర్పంచ్ గారికి, నా వార్డు సభ్యులకు అందరికీ, నా తోటి సర్పంచులకు అందరూ సహకరించి నా ఊరిలో ప్రతి విలేజ్ కన్నా ముందు నా ఊళ్ళో సహకరించినందుకు ఈ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు చేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. బాసర గోదావరి తీరంలో ఇవాళ తెప్పోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అనాది కాలంగా వస్తున్న ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. గోదావరి నదీమ తల్లికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి నదిలో తెప్పలను వదిలిన అనంతరం ఒడ్డున ఉన్న శివాలయంలో గోదావరి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ముఖ్య గమనిక, జేబు దొంగలుంటారు, జాగ్రత్త. మీ యొక్క సెల్ ఫోన్స్ పట్టుకోవడం ఏంటంటే చిన్నపిల్లలు తక్కువ అవకాశం ఉంటుంది. దయచేసి చిన్నపిల్లల్ని ఒంటరిగా వదిలేయండి. తల్లిదండ్రులకు హక్కు జరిగించాలన్నా పెట్టగలన్నా టెంపుల్కి వచ్చినాము కనిపించింది కానీ నిన్న చేస్తే ఇష్టం వీటికి ఎట్లా పంపించినాం. వచ్చే ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్, బీజేపీ పగటి కలలు కంటున్నాయంటూ టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఆ ఎన్నికల్లో గెలిచేది మాత్రం టీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వివరించిన తీరు సరిగా లేదన్నారు. మంత్రి చేతిలో మైకును లాక్కోవడం ఏమిటంటూ నిలదీశారు. అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప అవతలి వారిని అవమానించేందుకు తహతలాడడం సరికాదన్నారు. సంక్షేమ రంగంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం. చాలామంది రైతు బంధు పథకం పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇది కొసెల్లుతుందా, కొనసాగిస్తారా అనేటువంటి అనేక ప్రశ్నలు ఎదుగుతున్నారు.
కానీ గత 3 సంవత్సరాలుగా సంవత్సరానికి 15,000 కోట్లకు తగ్గకుండా మొదటిసారి 4,000 ఎకరాలకు ఇచ్చిన తర్వాత ఎకరాకు 5,000 చొప్పున 2 పంటలకు 10,000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం దేశంలో ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు. ఆరోగ్యశ్రీలో కూడా 2016 ఇస్తున్నటువంటి రాష్ట్రం దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రమే. వికలాంగులకు ఇస్తున్నటువంటి 3,016 పెన్షన్ కూడా దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే. అదేవిధంగా 116 ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు 24 గంటలు రైతులకు ఉచితంగా ఇస్తున్నటువంటి రాష్ట్రం కూడా ఒక తెలంగాణ రాష్ట్రం. ఇవంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఎన్నికల ప్రణాళికలో లేనటువంటి చాలా అంశాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు అభివృద్ధి చెందాలని, సుఖ సంతోషాలతో ఆ కుటుంబాలు ఉండాలని చెప్పి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం. అదే పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. ఇది గత బడ్జెట్ సమావేశాల్లోనే బడ్జెట్లో పెట్టారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా శాసనసభలో ప్రకటించినారు. దాన్ని ఇప్పుడు కార్యరూపంలో తీసుకురావడానికి పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో ప్రారంభిస్తారు. దీన్ని ప్రధానంగా ఒక బీజేపీ కాంగ్రెస్ మాత్రమే. ఫీవర్ సర్వేపై వైద్యాధికారి సుచరిత ఆధ్వర్యంలో భీమ్గల్ పురపాలక సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 3వ తేదీ నుంచి నిర్వహించే ఫీవర్ సర్వేపై అవగాహన కల్పించారు. ఈ విషయాన్ని కమిషనర్ గోపు గంగాధర్ వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని ఆయా బృందాలకు సూచించారు. ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేయాలని అధికారులకు మెప్మా అధికారులు సూచించారు. ఆర్డర్ 7th వరకు వస్తుంది కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్. మీ పీడీ దగ్గర నుంచి కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సార్ ఒక్కొక్కసారి పీడీ సార్ చెప్పించేదండి సార్ ఈ పనులు కాకపోతే మళ్ళీ అందుకోసం మీకు లెటర్ ఇచ్చేస్తా. లెటర్ ద్వారా ఇచ్చేసి పీడీ గారికి ఒక కాపీ, కలెక్టర్ గారికి ఒక కాపీ పెట్టేస్తాము. ఆడికేదో మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు కూడా వెంటనే ఆన్లైన్ ఎంట్రీ చేసేది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు 2 గంటల వరకు రిపోర్ట్ కావాలని చెప్పి టీఎంసీ మేడం మెసేజ్ అయిపోయింది. ఎస్ఎస్జీకి అది మనం మాట్లాడదాం. లేదు మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తే మీరు చేయాలన్నా ఎవరు చేయాలని మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తే చేయండి. మీతో మీటింగ్ కండక్ట్ చేయమని కరెక్టర్ గా చెప్పారు కాబట్టి మీకు చేస్తున్నాం. కరెక్టర్ గా రావడం అదే సార్ మేము కూడా మా టెన్షన్ మీకు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే థర్డ్ నుంచి మనకు థర్డ్ నుంచి ఎప్పటిదాకా 7th వరకు చేయాలా. మనం అప్పుడు ఏం చేసినామంటే ఓన్లీ కరోనా యాక్టివిటీకి సంబంధించింది చేసినాం. ఇప్పుడు ఏంటంటే మార్పుల్లో డెంగ్యూ వ్యాధికి సంబంధించి, కలరా వ్యాధికి సంబంధించి ఏవైతే వర్షాల కాలంలో ఏవైతే అడ్డు వ్యాధులు వస్తాయో వాటిని కూడా మనము రిపోర్ట్లో కవర్ చేయాలి. దానికి సంబంధించి ఇప్పుడు మొబైల్కి సంబంధించి ఒక యాప్ వేస్తాం. మొబైల్కి సంబంధించిన సాఫ్ట్వేర్. దీంట్లో ఓన్లీ సస్పెక్టెడ్ పర్సన్స్ మాత్రమే ఎంట్రీ చేయాలి. కరోనా పాజిటివ్ పర్సన్స్ మాత్రమే ఎంట్రీ చేయాలి. ఒక ఇంట్లో ఒకరిద్దరు సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి మాత్రం మొబైల్ ఎంట్రీ చేయాలా. రిమైనింగ్ మన కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఆ కుటుంబ సభ్యుల పేర్లు మీ డాటాలో ఎంట్రీ చేయాలి, మాన్యువల్గా ఎంట్రీ చేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి మేడం చెప్తారు ఏ విధంగా సర్వే చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి. మీకు ఆర్డర్ రూపంలో కూడా ఇస్తాము. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తాయి. దాని ప్రకారం చేయాలి. మేడం మన రాష్ట్ర వర్కర్స్ కూడా చేసేదా? అది అవసరం లేదు. మా అర్బన్ వాళ్ళకి కూడా చేసేదా? మా వాళ్ళకి కూడా ఇన్స్టాల్ చేయాలి.
అంటే వాళ్ళకు ఆశకి ఒక నెంబర్ ఉంటుంది సార్, ఆ నెంబర్ చేయబట్టి అది ఇన్స్టాల్ అవుతుంది. వీళ్ళకు కొంచెం కోఆర్డినేషన్ చేయాలి, అంటే యాప్లో వీళ్ళు ఆశలు ఎంట్రీ చేస్తారు, రిజిస్టర్లో వీళ్ళు రాయడం చేస్తే వాళ్ళకి మనీ తొందర అయిపోతుంది సార్. 7th వరకు అంటే జాతీయ రహదారి పక్కనే చెత్త డంపింగ్ యార్డ్ ఉండడం ఇబ్బందికరంగా మారింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో ఈ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ సర్పంచ్ గాని లేదా పంచాయతీ కార్యదర్శి గాని పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరపున బిఎస్ మక్తాలో పారిశుద్ధ కార్మికులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్ కిట్ బ్యాగులను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వనం సంగీత, కోఆర్డినేటర్ రవి, వైద్యాధికారి భార్గవ నారాయణ తదితరులు పాల్గొన్నారు. సబ్బులు ఓకే నా అందరూ లాంగ్ తీసుకోండి లాంగ్ వాళ్ళు కోర్టు పెట్టుకొని డ్రెస్ వేసుకున్నారు పట్టుకుని మళ్ళీ డబల్ పట్టుకున్నారు కదా. స్వచ్ఛ కార్మికులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిహెచ్ఎంసీ వారి తరఫున వాళ్ళకు నిత్యావసర అవసరమైనటువంటి కిట్లు కానీ ఈ వర్షాకాలంలో రెయిన్ కోట్లు, శానిటైజర్లు, సోపులు, గ్లౌజెస్, షూస్ మొత్తం కిట్ కేసీఆర్ గారి తరఫున ఈరోజు స్వచ్ఛ కార్మికులకు దానం నాగేందర్ గారి తరఫున మరి స్థానిక కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ గారి తరఫున మరియు అధికారుల సమక్షంలో ఎస్ఎఫ్ఐలకి స్వచ్ఛ కార్మికులకు అందజేయడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనాలో కూడా అందరూ పనులు పెద్ద లక్షలలో జీతాలు వచ్చిన వాళ్ళు కూడా ఇళ్లలోనే పనిచేసారు. కానీ చాలని జీతం ఉన్న వాళ్ళు కూడా కరోనాకు భయపడకుండా వచ్చి మన కాలనీలు, మన బస్తీలు, రోడ్లు శుభ్రం చేసుకుంటా కరోనా ఎవరైనా పేషెంట్లు ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి సరుకులు ఇవ్వడము, మందులు ఇవ్వడం కూడా జరిగింది. వారికి మనమందరం ఎంత మాట్లాడినా వాళ్ళకి ఏం చేసినా తక్కువనే. కాబట్టి పెద్దలు కేసీఆర్ గారు పెద్ద మనసుతోని ఈ వర్షాకాలంలో వాళ్ళకు అవసరమైనటువంటి సరుకులనన్నీ కిట్ ద్వారా వాళ్ళకు అందివ్వడం జరిగింది. మరొక్కసారి మా డివిజన్ సోమాజిగూడ డివిజన్ తరఫున జిహెచ్ఎంసీ మేయర్ గారికి
అధికారులకు మరియు రాష్ట్ర అధినేత కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చిత్తూరు జిల్లా పోలీసులు నాటుసారా తయారీదారులు ఆట కట్టించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పంలో భారీ స్థాయిలో నాటుసారా ఊటను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెదురుకుప్పం పోలీసులు యనమలమంద గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నిల్వ ఉంచిన 800 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. సారా కాస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్ఐ గోపి హెచ్చరించారు. కోళ్లు గొర్రెల వ్యర్థాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఈ కారణంగా ముస్తాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వ్యర్థాలను తొలగించకపోతే తాము వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సింగిల్ విండో డైరెక్టర్ బాల ఎల్లం మాట్లాడుతూ గతంలో ఈ సమస్యను ఈవోతో పాటు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయినా స్పందించలేదని ఆరోపించారు. సదరు వ్యర్థాల కోసం కుక్కలు అటు ఇటు పరిగెత్తుతున్నాయని, ఈ కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. అందువల్ల ఈ వ్యర్థాలను తొలగించాలని కోరారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఎవరూ ఇక్కడ వ్యర్థాలు వేయకుండా చూడాలని విన్నవించారు. ఏంటి అన్నది డంపింగ్ ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ దుబ్బాక రోడ్ చివరి ఇళ్ళ ప్రక్కన గల దుబ్బాక రోడ్లో ఈ వ్యర్థాలు, మన చికెన్ వ్యర్థాలు మరియు అక్కడ కచరా తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్ లెక్క మొత్తం రోడ్ పంట వెళ్ళే ప్రయాణికులకు ఘోరమైన స్మెల్ తోటి ఇబ్బందికరంగా ఉంది. దీనిపై ఇదివరకు ఒక 15 రోజుల క్రితం కూడా మన గ్రామ పంచాయతీలో చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పటివరకు కూడా పట్టించుకునే నాదుడు లేకుండా పోయారు. మరి డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉందా, ఇంకా వేరే దగ్గర ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి చూడాలంటే ఇది చూడండి, మొత్తం కూడా చెత్తతో నిండిపోయింది. నిన్న నేను మధ్యాహ్నం ఇటు నుంచి వెళ్ళేసరికి కుక్కలు ఇప్పుడు తోలు ఏదైతుందో, మేక తోలు కానీ కోళ్ళ వ్యర్థాలు ఏవైతున్నాయో అవి ఇట్లా రోడ్డు మీద గుంజుకొచ్చి మొత్తం అంగడి చేసి నిన్న ప్రజెంట్ ఉన్న బండి కూడా ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఇలా చాలాసార్లు కూడా యాక్సిడెంట్లు జరిగినాయి, ఎంతోమందికి దెబ్బలు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మన గ్రామ పంచాయతీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా దీన్ని డంపింగ్ యార్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పడేయాలని స్థానిక గ్రామ పంచాయతీ మన ఈవో గారు కానీ సర్పంచ్ కానీ పాలకవర్గం అందరికీ దయచేసి కోరుతున్నాను. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఘోరమైన స్మెల్ తోటి ప్రజలకు బాగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కోరుతున్నాను. ముఖ్యాంశాలు: ముఖ్యమంత్రి కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి మోసగించారని ఆరోపణ. బైంసా పోలీసుల ఆధ్వర్యంలో సన్మానం. వరదల్లో చిక్కుకున్న 160 మందిని కాపాడిన గజయితగాళ్లు. పార్టీ కార్యకర్త కుటుంబానికి టీఆర్ఎస్ అండ. 2 లక్షల విలువైన చెక్కు అందజేత.